బ్రేకింగ్ న్యూస్ దేశంలో పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర నదులకు పుష్కరాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలనే విషయంపై ఒక క్లారిటీకి వచ్చింది. ప్రస్తుతం గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించాలని ఆగమ వైదిక పండితులు సూచించారు. దేవాదాయ శాఖ నివేదికను ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. 2015లో గోదావరి పుష్కరాలు జూలై 14 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. మరోవైపు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ చేకూరి కీర్తి అధ్యక్షతన రానున్న గోదావరి పుష్కరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 2027లో జరిగే పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని అన్నారు. గోదావరి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్లలో రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించాలని, అందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ బిందు. పవిత్రమైన గోదావరి పుష్కరాలుకి ముహూర్తం ఖరారైందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పుష్కరాలకి ఎంతో ఘన చరిత్ర ఉంది. అటువంటిది ముఖ్యంగా కృష్ణా నది, గోదావరి నదికి సంబంధించిన పుష్కరాలకి ఎంతో పేరుందని చెప్పుకోవచ్చు. అటువంటి పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ గోదావరి పుష్కరాలు రానున్నాయి. అయితే దీనికి సంబంధించి పుష్కరాల డేట్లను కూడా నియమించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు జరగనున్నాయి. అంటే గోదావరి పుష్కరాలు మొత్తం మీద చూసుకుంటే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి భక్తులకి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు తీసుకోవాలన్న దాని మీద కూడా నిన్న నివేదిక వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో పండితులు సమావేశం జరిగింది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి నుండి ఏలూరు జిల్లాకు సంబంధించిన వైదిక పండితులతో కలిపి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మొత్తం పుష్కరాలకు సంబంధించిన తేదీలపైన మరియు పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపైన కూడా ఒక సమీక్ష నిర్వహించారు రాజ్ కుమార్. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు సంబంధించిన అధికారులు, సంబంధిత అధికారులతో కూడా ఇప్పటికే మాట్లాడి వారికి సంబంధించిన నివేదికను కూడా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. పుష్కరాలు అంటే చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. దాదాపు 7 కోట్ల మంది వచ్చే పుష్కరాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవాలని పైన కూడా దీనిపైన ప్రభుత్వం తుది నిర్ణయాన్ని కూడా తీసుకొని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు చూసుకుంటే ఇటు రాజమహేంద్రవరంలో కలెక్టరేట్లో నిన్న దేవాదాయ శాఖ మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గోదావరికి సంబంధించి ప్రాంతాలు అంటే సుదూర ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. ముఖ్యంగా పుష్కరాల వేళ రద్దీ ముఖ్యంగా కనిపించేది రైల్వే స్టేషన్. ప్రతి రైల్వే స్టేషన్ అంటే కొవ్వూరు, అన్నపర్తి, గోదావరి, రాజమండ్రి, కడియం ఇటువంటి రైల్వే స్టేషన్కి సంబంధించి ప్రజలు ఎంతవరకు అంటే రద్దీ ఎక్కువ ఉండడంతో రైల్వే శాఖకు సంబంధించి కూడా అధికారులతో అన్ని సమన్వయం పాటిస్తూ అంటే ట్రైన్స్కి సంబంధించి రైల్వే స్టేషన్లో రద్దీకి సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడతామన్నారు. ఇటు చూసుకుంటే విజయవాడ నుండి రాజమహేంద్రానికి సంబంధించి ప్రత్యేకమైన ట్రైన్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే విజయవాడ నుండి ఇక ఈసారి ఈ పుష్కరాలకి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అలాగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతుంది? దాదాపు ఈ పుష్కరాలకి పోయినసారి చూసుకుంటే ఒక 5 కోట్ల మంది వచ్చారు. ఈసారి అంచనా ప్రకారం 7 నుండి 8 కోట్ల మంది పుష్కరాలకు వచ్చే ఈ తరుణంలో పుష్కరాలకి సంబంధించిన ఏర్పాట్ల మీద అయితే సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు పూర్తిగా కూడా రద్దీగా ఉండే ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బస్ స్టాండ్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలని పుష్కరాలకు సంబంధించి ఇవన్నీ చూసుకున్నారు. రానున్న సంక్రాంతికి కూడా గోదావరి జిల్లాల్లో ప్రత్యేకమైన రూమ్స్ అంటే పర్యాటకులకు సంబంధించి ప్రత్యేకమైన వసతులను కల్పిస్తున్నారు. అలాగే ఈ వసతుల స్కీమ్ ఏదైతే ఉందో అది గోదావరి పుష్కరాలకు కూడా అలాగే వసతులు కల్పించేలా చూస్తున్నా. అంటే గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు అక్కడ వసతి గృహాల్లో ఉండి 2 రోజులు మరియు ఇతర పర్యాటకకి సంబంధించిన ఆ ఊర్లలో తిరిగిన తర్వాత వారి యొక్క స్వగృహాలకు చేరుకునేలాగైతే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రి ఒక సమీక్ష నిర్వహించి దానికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ చేయాలన్నది కూడా వెల్లడించారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాలంటే అంటే జనాలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వస్తారు. సుదూర ప్రాంతాల నుండి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా గోదావరి పుష్కరాలకి వస్తారు. అంత పవిత్రమైన నదిలో స్నానం చేస్తే, అంత పవిత్రమైన నదిలో స్నానం ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు ఉన్నాయో కూడా ప్రజలందరికీ తెలిసింది. అటువంటి
దాదాపు 16 శాఖల పరిధిలో ఈ పుష్కరాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఒక 5,000 కోట్లు ఖర్చు చేస్తారని అంటున్నారు. దీనికి సంబంధించింది ఏమంటారు? రైట్. ఎస్ రాజ్ కుమార్, మొత్తం 16 శాఖలకు సంబంధించిన అధికారులు నిన్న సమన్వయం పాటిస్తూ సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద 5 కోట్లకు పైనే కూడా ఈ బడ్జెట్ను అయితే కేటాయించారు. అంతకు మించే అవినా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందని ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని కూడా చెప్పింది. 2027లో గోదావరి పుష్కరాలు, 2028లో కృష్ణా పుష్కరాలు. అంటే పుష్కరాలకు సంబంధించి నదీ స్నానాలకు సంబంధించి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా అయితే చూడాలనుకుంటున్నారు. ముఖ్యంగా నదులకు సంబంధించి కొన్ని బ్యాక్టీరియాస్, వైరసెస్ వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూనే ఉంది. అటువంటివి కూడా రాకుండా శానిటేషన్కి సంబంధించి అటు విఎంసీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క విభాగాన్ని కూడా అలర్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే గవర్నమెంట్ నిర్ధారించుకుంది. అలాగే ముఖ్యంగా గోదావరి పుష్కరాలంటే ప్రతి ఘాట్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలి, అంటే వాటర్ లెవెల్కి సంబంధించి ప్రజలు ఎక్కడి వరకు స్నానం ఆచరించవచ్చు, ఎంత లోతు వరకు దిగొచ్చు అని కూడా అక్కడ గజ ఈతగాల్ని పెట్టాలని, ఎంతమందిని సిబ్బందిని పెట్టాలని, పోలీస్ సిబ్బంది, వీటిలన్నిటి మీద కూడా ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే రానున్న ఇక దేవాదాయ శాఖ పంపించిన నివేదికను ప్రభుత్వం ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? 2027లో జరగబోయే పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ ఇచ్చిన నివేదికను కూడా త్వరలోనే విడుదల చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అలాగే పుష్కరాలే కాకుండా వచ్చే అంటే సంక్రాంతికి సంబంధించి కూడా గోదావరి జిల్లాలకి సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండగలాగా గోదావరి జిల్లాలకి కూడా ప్రజలు పోటెత్తే నేపథ్యం కూడా కనిపిస్తుంది. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పుష్కరాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకే సమావేశంలో వెల్లడించినట్టు తెలుస్తుంది. గోదావరి జిల్లాకి సంబంధించి పండుగలప్పుడు ఎటువంటి ఏర్పాట్లు, ప్రజలకు సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకోవాలన్నది కూడా చూస్తున్నారు. అంటే ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించి గోదావరి జిల్లాలు మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రజలు ఎక్కువగా వచ్చే తరుణంలో వసతి గృహాలు అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏదంటే సుదూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు అక్కడ వసతి తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి ఆ ఫెసిలిటీస్ అన్ని చూసుకొని వెళ్లే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా పుష్కరాలకు సంబంధించి కూడా ప్రజలు స్నానం ఆచరించిన తర్వాత ఎటువంటి పర్యాటక స్థలాలను అక్కడ చూడొచ్చు అనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన నివేదికను రెడీ చేశారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు పెద్దపీట వేసే తరుణంలో అయితే ఈ పుష్కరాలను నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఘాట్ దగ్గర భద్రతా చర్యలు కూడా చేపట్టాలని ఇప్పటికే కీలక నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా విఎంసీ అధికారులు ఇటు చూసుకుంటే స్థానాల ఘాట్లో ఉండే ఎవరైతే గజ ఈతగాళ్ళకి సంబంధించి బోట్స్కి సంబంధించి కూడా ఒక సమీక్ష నిర్వహిస్తామన్నారు. త్వరలో కూడా ఈ ప్రకటన కూడా విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా స్నానాలకు సంబంధించి ఘాట్స్లో అంటే ఎంత వాటర్ లెవెల్ దాకా ప్రజలు దిగాలి, ఎంతవరకు ఎటువంటి ఫ్లోటింగ్ ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తి నివేదికను ఇస్తామన్నారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అంటే చాలా వైభవంగా జరుగుతాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని నదులకి సంబంధించి పుష్కరాలు అనేవి చాలా గణనీయంగా జరుగుతాయి. అటువంటి పుష్కరాల్లో చాలా పేరుగాంచిన పుష్కరాలు ఏదన్నా ఉంటే అది గోదావరి, తర్వాత కృష్ణా పుష్కరాలు.